ఒకడు రాజమహల్లో పుట్టినంత మాత్రాన రాజవలేడు. ఒకడు పూరి గుడిసెలో పుట్టినంత మాత్రాన పేదవాడు కాదు. ఎవడైతే తన కోసం ఆలోచిస్తాడో వాడు సాధారణ మనిషి. ఎవడైతే ఇతరుల కోసం ఆలోచించి వాళ్ళని ముందుకు నడిపిస్తాడో వాడే నేత కాగలడు. నాది గొప్ప కులం, నాదే గొప్ప మతం అని చెప్పుకునే ఎవడైనా సరే చెప్తున్నా, మానవ వ్యర్థాల కన్నా వ్యర్థమైన వాళ్ళు. ఎప్పుడైతే నడతతో తమ ఇంటికే ఒక మంచి పేరు తీసుకొస్తారో వాళ్ళు మాత్రమే పుట్టుకతో గొప్పవాళ్ళు. పుట్టిన స్థలమో పుట్టిన కులమో కాదు. అది ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, అది చోటు ఏదైనా కావచ్చు. అతని మంచితనం మాత్రమే అతనికి గుర్తింపు తెస్తుంది. గుర్తుపెట్టుకోండి.